ప్రభు నామనకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథం 10 వాక్యం చదువుకుంటున్నాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జికటమన్నుగా ఉన్న నన్ను నువ్వు నిర్మించిదివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకునము. నువ్వు నన్ను మరలా మన్నుగా చేయుదువా. ప్రియమైనటువంటి దేవునిలారా, యోబు దేవునికి నమ్మకమైనటువంటి వాడని మనం వాక్యాల్లో చూస్తున్నాం. అయినప్పటికీ యోబుకు వల్ల సాతాను అనుమతి పొంది యోబుని భయంకరమైన శ్రమలకు గురి చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మన నిర్మాణకుడు దేవుడేనని ఒప్పుకుంటున్నాడు. మనందరికీ నిర్మాణకుడు దేవుడే. నువ్వు నన్ను నిర్మించి ఉన్నావు, నీ చేతితో నన్ను నిర్మించి ఉన్నావు, అయినా నన్ను నశింపజేస్తావా అని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన నిర్మాణకుడు దేవుడేనని ఇర్మియాతో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇర్మియాతో ఏం చెప్తున్నాడంటే, గర్భంలో నేను నిన్ను ఉన్నప్పుడే నిన్ను ప్రతిష్ఠించి నిన్ను ఎరిగి తిని జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా తల్లి గర్భంలో రూపింపబడక మునుపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. మనం పిండమై ఉండగానే మనల్ని ప్రతిష్ఠ చేసుకొని ఉన్నాడు. కనుక మనం రూపించబడక మునుపే గర్భంలో నుండి బయటికి వచ్చిన మొదలుకొని మన బాల్యము, మన కౌమార్యం, మన బలము, యవ్వనము, మన వృద్ధాప్యము, మరణ సమయం సమస్తం దేవునికి తెలుసని మనం తెలుసుకోవాలి. మనకు జరగబోయేటటువంటి ప్రతి కార్యములు ఆయన ఎరిగి ఉన్నాడు. మనమైతే తెలుసుకోలేదు. కానీ యోబు మాట్లాడుచున్నాడు. జిగటమన్నుగానున్నా నువ్వు నన్ను నిర్మాణం చేసి ఉన్నావు, జ్ఞాపకం చేసుకున్నాము. నువ్వు నన్ను మరలా మన్నుగా చేసేదవా. ఒకడు పాలు పోసినట్టు నువ్వు నన్ను పోసితివి. నేను జున్నుగడ్డ పేరబెట్టినట్టు నన్ను పేరబెట్టుతివి. మళ్ళా నన్ను చెదరగొట్టుతువా. చర్మంతోనూ మాంసంతోనూ నువ్వు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నువ్వు నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నువ్వు నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలని ఆయన ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దావీదు భక్తుడు కూడా అలాగే దేవుని సన్నిధిలో కీర్తనల 139 ఏమని చెప్తున్నాడు అంటే, అయ్యా నువ్వు నన్ను పరిశోధించి ఉన్నావు, నన్ను తెలుసుకొని ఉన్నావు. నన్ను కూర్చుంటుట, నేను లేచుట, నేను నడుచుకొనుట, నేను పండుకొనుట సమస్తము నువ్వు ఎరిగి ఉన్నావు. మాట నా నాలుకకు రాకమునిపై నువ్వు ఎరిగి ఉన్నావు. నువ్వు నన్ను గ్రహించుకొనిచున్నావు అని చెప్తున్నాడు. నా నడక, నా పడక, నా సమస్త కార్యాలు నువ్వు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా ఎరిగి ఉన్నావు అని చెప్తున్నట్టుగా గమనిస్తున్నాం. కానీ నా వెనకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది అని నేను అనుకుని నీడల అది నాకు గోచరం కాదు. నా ఆత్మీయత నుండి నేను ఎక్కడికి పారిపోదును అని అడుగుతున్నాడు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, ఉదింగముల వరకు వెళ్ళినను అక్కడ నువ్వు ఉంటున్నావు. మరి అని అది పాతాళములో పండుకొని నీవు అక్కడ ఉన్నావు. నా ఆంతర్యేంద్రియములన్నీ కూడా నువ్వే నిర్మించితివి అని చెప్తున్నాడు. గర్భమునందు నన్ను నిర్మించిన వాడు నువ్వే. కార్యములన్నీ నీ కార్యములన్నీ ఆశ్చర్యకార్యములే. ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే దావీదు కూడా తల్లి గర్భంలో రూపించకమునుపై ఎరిగిన దేవుడు, తన క్రియలన్నింటినీ చర్యలని అన్నిటినీ అంగీకరించినటువంటి దేవుడు. దావీదు తన జీవితం దేవునికి అంగీకారంగా జీవించడానికి సహాయపడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కరు మార్గం తప్పినప్పటికీ కూడా దేవుడు మరలా అతన్ని సరిచేసి దేవుని బిడ్డగా మార్చి తన పరిచర్యకి వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఎవరమైనా మానవులుగా పుట్టినటువంటి ప్రతివారు పుట్టక వారిని గురించి దేవుడికి తెలుసు. రహస్యమందు మనం తల్లి గర్భంలో రూపింపక మునిపే దేవుడికి మనం తెలుసు అని దావీదు చెప్తున్నాడు. అయితే మనం చాలామంది ఈ విషయం గ్రహించటం లేదు. మన వాళ్ళు అయితే అప్పట్లో తల్లి గర్భం ధరించిందని చెప్పుకునేవాళ్ళు. ఇప్పట్లో వైద్యశాస్త్రం అంతా ఎదిగిన కనుక వాళ్ళు వెళ్ళి బిడ్డ గర్భం ధరించింది అని వెంటనే తెలుసుకుంటున్నారు. మరి ఒక 6వ నెల వచ్చేటప్పటికి ఆడపిల్ల మగపిల్లడు అని తెలుసుకుంటున్నారు. నిర్మాణం అంతా కూడా దేవుని కృపలో జరుగుతుందని మనం ఎరగలుగుతున్నాం. కానీ
మన జన్మము దేవుడికి తెలుసు అనేటువంటి విషయం చాలామంది జ్ఞాపకం చేసుకోరు, పెట్టుకోరు. వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటారు. దేవుడు జవాబిస్తే దేవుడు ఉన్నాడు, మాకు సహాయం చేశాడని చెప్పుకుంటాం. ఈ విధంగా ఒక స్థిరత్వం లేనటువంటి జీవితం మనం ఈ లోకంలో జీవిస్తున్నట్టుగా మనం ఎరిగి ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవునిలారా, మన దేవునికి అంగీకారం కానటువంటి జీవితం ఎవరు కూడా ఈ లోకంలో జీవించలేరు. దేవునికి అంగీకారం కానటువంటి జీవితం జీవిస్తే దేవుడు వారిని గద్దిస్తారు, వద్దు చెప్తారని మనం ఎరిగి ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నువ్వు నన్ను చేసి ఉన్నావని దావీదు ఒప్పుకుంటున్నాడు. అయితే నాకు ఈ కష్టాలు వచ్చింది, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నువ్వు నాకు విడుదల ఇస్తావు అని చెప్పగలిగిన వాడు యోబు ఒక్కడే. ఆయన చెప్తున్నాడు, ఒకవేళ ఈ శరీరం మಣ್ಣైపోయినను మాకు పర్వాలేదు, నా విమోచకుడు సజీవుడు, నా వివేచకుని నేను కళ్ళారా చూస్తాను అని చెప్పుకుంటున్నట్టుగా గమనిస్తున్నాం. అలాగే శ్రమలన్నీ తర్వాత ఆయన దేవుని దర్శించి దేవునితో మాట్లాడి దేవుడు మరలా ఆయన్ని దీవించినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ద్వారా వారికి మాత్రమే కాదు, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనల్ని సృజించిన దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం ఆయన్ని ఎరిగి జీవించాలి అనే ఒక ఆలోచన మనలో ఉంటే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. అటు ధన్యత కలిగిన జీవితం మనం కూడా జీవించినట్లుగా ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు మమ్మల్ని ఎరగకుండా ఉండలేదు, మేమైతే నెరగలేదు. మా ఇష్టానుసారంగా జీవిస్తూ నీకు విరోధంగా జీవిస్తూ నీకు దూరస్తులుగా ఉంటున్నటువంటి స్వభావం మాలో ఉన్నది. ప్రభు మమ్మల్ని క్షమించండి. తల్లి గర్భంలో రూపిముఖమును పెరిగిన దేవుడు, గర్భంలో పిండమై ఉండగానే ప్రతిష్ఠ చేసుకున్న దేవుడు, మేము ఎదుగుతుండగా నీకు తెలియకుండా ఏదీ లేదు ప్రభు. ఎవ్వరమైనా నా తండ్రి నీకు తెలియకుండా ఈ లోకంలో జన్మించటలేదు, జీవించటలేదు నా తండ్రి. కనుక నీవు ఉన్నావు, నేను చూస్తున్నావు, నువ్వు మమ్మల్ని చూస్తున్నావు అనే ఒక ధైర్యంతో మేము ఈ లోకంలో జీవించడానికి మీరు మాకు వాక్యానుసారమైన జీవితం దయచేయమని, కృప చూపించమని, కనికరం చూపించమని, యేసయ్య మాతో ఉండి చేయబట్టి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున ఆది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.